ఇవాళ మనము రాజధాని కోసం గ్రామాల నుంచి రైతులు ఎవరైతే మనకు భూములను ఇచ్చారో వారికి సంబంధించి లాటరీ వేసి వారి కమర్షియల్ ప్లాట్స్ అలాగే రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది మూడోసారి ఈ లాటరీ వేయడం జరుగుతుంది. ఇవాళ మనము ఒక 9 గ్రామాలకు సంబంధించిన రైతుల కోసం మనము లాటరీ వేయడం జరుగుతుంది. ఈ లాటరీ అన్నీ కూడా మే వరకు ఎవరైతే మనకి ల్యాండ్ పూలింగ్కి రైతులు మనకు ముందుకొచ్చి వారి భూములను ఇచ్చారో వారికి సంబంధించిన లాటరీ వేయడం జరుగుతుంది. సో చాలా ట్రాన్స్పరెంట్ వేలో అందరికీ ఎటువంటి డిఫికల్టీస్ లేకుండా ట్రాన్స్పరెంట్ వేలో మనము లాటరీ వేయడం జరుగుతుంది. సో చూసుకుంటే గత నెల మనం దాదాపు 93 మంది రైతులకి లాటరీ వేసి దాదాపు 170 ప్లాట్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు 9 గ్రామాలకు సంబంధించి దాదాపు 37 మంది రైతులకి ఇవాళ మనం 169 ప్లాట్లు ఇవ్వడం జరుగుతుంది. సో దశల వారీగా మే వరకు ఎవరైతే ల్యాండ్ పూలింగ్కి మనకు రైతులు ముందుకొచ్చి వారి భూములు ఇచ్చారో వారికి అందరికీ లాటరీ పద్ధతిలో ఇవ్వడం జరుగుతుంది. సబ్సీక్వెంట్గా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే ఫార్మర్స్ వచ్చి ఇచ్చారో వాళ్ళకి కూడా సబ్సీక్వెంట్గా మనము లాటరీ వేసి వారి రెసిడెన్షియల్ ప్లాట్స్ని కమర్షియల్ ప్లాట్స్ని అప్పగించడం జరుగుతుంది. అందరికీ చెప్పేది ఏంటి అంటే రైతులందరూ కూడా చాలా ప్రొయాక్టివ్గా ముందుకొచ్చి భూములను ఇస్తున్నారు. మిగిలిన రైతులు కూడా ఇస్తారు అండ్ చాలా తొందరగా మొత్తం ల్యాండ్ పూలింగ్ అంతా కంప్లీట్ చేసుకొని మనము రాజధాని నిర్మాణం వేగంగా అడుగులు వేస్తామనేసి మీ అందరికీ ఈరోజు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చంద్రబాబు గారు టైంలో పెట్టినప్పుడు లాస్ట్ మూమెంట్లో మా ప్లాట్లు అలవాటు అయ్యే టైంలో ప్రభుత్వం టైం అయిపోయింది, అవ్వలేదు. తర్వాత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల నుంచి రైతులందరూ ఇబ్బంది పడ్డారు. తర్వాత మళ్ళా టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక రైతులందరినీ పిలిపించి అందరికీ ప్లాట్లన్నీ అలవాటు చేసి రిజిస్ట్రేషన్లు చేయించుకోమని ఇస్తున్నారు. రైతులందరూ ప్రభుత్వం రావటాన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అందరూ అనుకూలంగా ఉన్నారు, సానుభూతిగా ఉన్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు. అంత బాగుంది. మాకు ఈ ప్రభుత్వంలో బాగుంది. అన్నీ రైతులందరూ సంతోషంగా ఉన్నారు, అన్ని డెవలప్మెంట్ పెరిగింది. రైతులు ప్లాట్లు కూడా కొద్దిగా కమర్షియల్ కానీ ఏమన్నా కానీ రేట్లు వచ్చినాయి, అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ ప్రభుత్వాలు గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడ్డారు. 5 సంవత్సరాలు అన్ని ఆఫీసులు తిరిగి ఫైళ్ళు పట్టుకొని తిరిగిన ఏ ఒక్కళ్ళు ఎక్కడికి వెళ్ళినా రెస్పాన్స్ అవ్వలేదు. ఈ చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన తర్వాత సిఆర్డీ ఆఫీస్ కానీ మాకున్న కమిషనర్ వాళ్ళు కానీ మేము పలాంటి ఇబ్బందిలో ఉన్నామంటే వెంటనే అలర్ట్ అయ్యి మాకు అన్ని పనులు చేసి పెట్టారు. ఈ ఇచ్చిన ప్లాట్స్లో కూడా మాకు ఒకటి తెలియకపోతే పలానా దాంట్లో వస్తుందని ఒకటికి 4-3 సార్లు చూపెట్టి చేసి పెట్టారు.